కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. ఆయన నా అధికారం ఉంది నాకు చెల్లరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తన భాష మారుతుందని, ఇప్పటికైనా కూడా స్టేబుల్గా ఉంటాడని, ఒక పద్ధతిగా ఉంటాడని భావించారు. కానీ ఇప్పుడు కూడా అట్లే పాత పద్ధతిగా కనబడతారు. మీరు పాత ఇది ఒక 2-3 గుర్తు చేసిపోతారు. ఇదే రేవంత్ రెడ్డి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి. ఇదే మన సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉండి మంత్రి. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో మంత్రివర్గంలో ఉండడం అనేది నీచమైన కానీ భాష నాకు ఒక్కలేదని, వీళ్ళని పిచ్చి కుక్కల లెక్క తరిగిపోవడాలని చెప్పాను. పిచ్చి కుక్కల లెక్క తరిగిపోవడం. నేను ఏమైనా సూటిగా అడుగుతున్నాను ఏమని, మరి మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారికి ఎట్లా సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ఇస్తావు? ఇదేం నైతికత? అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతావు. ఊసరి వెళ్ళి కంటే తొందరగా రంగులు మాట మార్చే గురేవుతుందంటే రేవంత్ రెడ్డి ఉందని అర్థమవుతుంది. అట్లనే పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ మారాడు, బీఆర్ఎస్ పార్టీ పోయింది. మీకు ఐడియా ఉండాలి. ఇన్ని పదవులు అనుభవించిన లక్ష్మయ్య గారు ఈ వయసులో ఏం పుట్టిందని, ఈ సత్యటాన్ని ఏం పుట్టిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయిందని అన్నారు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మరి మీరు ఇంకా 84 సంవత్సరాలు ఉన్నటువంటి కేశవరావు గారిని 10 సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చి 12 సంవత్సరాలు రాజ్యసభ ఇచ్చి కూతుర్ని అందరినీ పక్కకు పెట్టి మెయిన్ చేసి కొడుకునేమో చైర్మన్ చేస్తే అబ్సల్యూట్ అంటే ఒక మాట చెప్పాలంటే రైట్ హ్యాండ్ మీరే చెల్లమని, లెఫ్ట్ హ్యాండ్ మీరే చెల్లమని, రాత్రిపూట కూర్చొని మీరే పొద్దు సలహా ఇచ్చేది మీరే అని చెప్పి కేసీఆర్ దిక్కని చెప్పినటువంటి ఆయనను మరి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్నారు 84 ఏళ్ళకు. మరి దీని మీద రేవంత్ రెడ్డి అప్పటి మాట కరెక్టా, ఇప్పటి మాట తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పారు.